హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాజ్. ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి ఇలాంటి బబుల్స్ ఉంటాయి కదండి, వాటర్ బబుల్స్. అందులో వచ్చేసి పాచి పేరుకొని పోతుంటుంది, తర్వాత గలీజ్ అవుతుంటాయి. దానికోసమని మనం చాలా ఏవో ఒక లిక్విడ్స్ వేసి ఏదైనా షాంపూ వేసి అట్లా మనము దాన్ని క్లీన్ చేస్తుంటాం కదా. అట్లా ఏం అవసరం లేకుండా జస్ట్ ఒకే ఒక పదార్థాన్ని ఉపయోగించి ఎలా క్లీన్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. జస్ట్ ఒకటే ఒక పదార్థం అండి. సో ఆ పదార్థం వచ్చేసి ఏమిటంటే బియ్యం అండి. లావు బియ్యం అయినా కావచ్చు, సన్న బియ్యం అయినా కావచ్చు, ఏ బియ్యాన్నైనా మనకు ఎక్కువ పాచి ఉంటే కొంచెం ఎక్కువ బియ్యం తీసుకోవాలి, తక్కువ ఉంటే కనుక కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు. సో ఇప్పుడు వచ్చేసి అండి ఈ బియ్యాన్ని తీసుకున్నాను కదా నేను, దీన్ని వచ్చేసి ఇట్లా బబుల్లో వేసుకుంటున్నానండి. తర్వాత దానికి కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోండి, కొంచెమే, ఎక్కువ అవసరం లేదండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని బాగా షేక్ చేయాలండి, బాగా షేక్ చేయాలి. చాలాసేపు షేక్ చేస్తే అంటే మనకి ఎక్కువ పాచి ఉంటే కనుక ఎక్కువసేపు షేక్ చేయాల్సి ఉంటుంది, లేదంటే కనుక కొంచెంసేపు షేక్ చేస్తే కూడా పర్లేదు. నేనైతే కొంచెం బాగానే షేక్ చేసినాను అన్నమాట. దాన్ని అందులో వేసి ఇట్లా ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టాలండి. సో షేక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను అంటే ఎంత గలీజు వస్తుందనేది దానివల్ల నేను మీకు చూపిస్తాను చూడండి వీడియోలో. సో చూడండి, నేను కొద్ది నీళ్ళు పోసుకున్నానండి, ఎక్కువ పోసుకోలేదన్నమాట. సో ఇక్కడ చూడండి, కొన్ని గలీజ్ అంటే ఇంత గలీజ్ నీళ్ళు వచ్చినట్టు, అంటే అంత గలీజ్ ఉందన్నమాట దాని లోపల. సో అది విషయము. మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకూడదంటే ఈ బబుల్ని మనం ఎప్పుడూ బాగా కడిగి పెట్టుకుంటేనే మనకి ఏమంటారు ఆరోగ్యాలు బాగుంటాయండి. సో ఇంకా దీన్ని వచ్చేసి బాగా వాష్ చేసి మీకు తీసుకుని వస్తానండి మీ ముందరికి. సో చూడండి, లాస్ట్ ఇంకా నేను బాగా నీళ్ళతో కడిగిన తర్వాత ఇట్లా తీసుకొని వచ్చానండి. ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. ఇది యాక్చువల్లీ చాలా పాత బబుల్ ఉందండి, అందుకు అక్కడ దాని లుక్ అలా ఉంది. కానీ పాచి అనేది లోపల ఏం లేదండి, ఇవి బయట ఉన్న ఇది మాత్రమే కనిపిస్తుంది మనకి, లోపలైతే ఏం లేదు, నీట్గా ఉందన్నమాట. ఎందుకంటే మనము తాగే నీళ్ళు మనం మినరల్ వాటర్ అని తెచ్చుకుంటున్నాం. ఈ బబుల్స్ క్లీన్ చేసుకోకుంటే ఇందులో పాచి పేరుకుపోయి అది మనకి ఇబ్బంది అవుతుందండి, దానివల్ల రోగాలు వస్తాయి మనకి. అందుకని ఎప్పుడు బబుల్ని క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉండాలి. బబులే కాదండి, నార్మల్గా వాటర్ బాటిల్స్ కూడా మనం క్లీన్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట దీంతో. అంటే ఒకటి బియ్యంతో అన్నమాట. అంటే ఈ బియ్యం ఉపయోగించడం వల్ల మనకి ఎటువంటి స్మెల్ రాదు. కెమికల్స్ ఏది యూజ్ చేసినా కూడా, అంటే కెమికల్స్ అంటే నేను అంటుంది విమ్, సబ్బులు ఏం యూజ్ చేసినా వాసన వస్తుందండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాజ్. బాయ్.